వెల్కమ్ టు పల్లవి టీవీ. యోగి 2017లో యూపీలో యోగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025 వరకు దాదాపు 16,000 ఎన్‌కౌంటర్లు జరిగినాయి. 16,000 ఎన్‌కౌంటర్లు అక్షరాల. దాదాపు 500 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ మొత్తం ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. దాదాపు 10,000 మంది గ్యాంగ్‌స్టర్‌లకు కాళ్ళకు, వేలుకు, ఛాతీకి వీటన్నిటికి గాయాలైనాయి. బుల్లెట్ గాయాలైనాయి ఎన్‌కౌంటర్‌లో. సో, 10,000 మంది గదా! 2017 నుంచెని 25 వరకు 16,000 ఎన్‌కౌంటర్లు జరిగితే, తాజాగా నిన్న ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. యోగి గవర్నమెంట్ ఆధ్వర్యంలో యోగి సర్కారే ఎన్‌కౌంటర్ చేసింది. ఆ ఎన్‌కౌంటర్‌ని ఎవరిని చేసింది అంటే, ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫోటోలో వీడిని ఎన్‌కౌంటర్ చేసింది. కండలు కనిపించేలా పోజ్ ఇచ్చిండు కదా! వీడు జిమ్‌లో. వీడు జిమ్ ట్రైనర్. వీని పేరు జీతూ సైని. వీడు ఎన్‌కౌంటర్ అయిపోయిండు. నిన్న ఎన్‌కౌంటర్ చేసిర్రు. ఎందుకు వీడు జిమ్ ట్రైనర్‌గా జీతూ సైని ఎందుకు జిమ్ ట్రైనర్‌ని ఎన్‌కౌంటర్ చేయాల్సొచ్చింది అనంటే, ఈ జిమ్ ట్రైనర్‌కు మొన్న దాదాపు 10 రోజుల క్రితం వీని బర్త్‌డే అయింది. వీని బర్త్‌డే అయితే జిమ్‌లో బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. బర్త్‌డే వేడుకల సందర్భంగా సరదాగా బర్త్‌డే అంటే మామూలుగా కేక్ కోసిన తర్వాత కేక్ అంతా పూస్తారు గదా! మొఖానికి పూస్తారు గదా! సో, వీని మొఖానికి పూసిర్రు. వీని ముఖానికి పూస్తే అది ప్రాంక్ కాస్త సరదాగా మొదలైనటువంటి ఆ ఘటన సీరియస్ అయింది. అక్కడున్నటువంటి ఓ వ్యక్తి దగ్గర పిస్టల్ ఉంటే, ఆ పిస్టల్ తీసుకొని కాల్చేస్తే ముగ్గురు చనిపోయారు. ఓకే. వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. అమర్‌దీప్ సైని, ఆకాష్ సైని అట్లాగే ఇంకొక వ్యక్తి. సో, ఈ ముగ్గురు వ్యక్తులు ఒకరు 22 సంవత్సరాలు, ఒకరు 26, ఒకరు 30 సంవత్సరాలు. ఇందులో కొంతమందికి పెళ్లయింది. కొంతమందికి పెళ్లి కావాల్సి ఉన్నది. సో, సరదాగా మొదలైనటువంటి ఆ ఘటన సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత తుపాకీతోని మనీష్ సైని అనే వ్యక్తి దగ్గర పిస్తల్ ఉంటే, ఆ పిస్తల్ తీసుకొని ఇప్పుడు మనం చూసిన జిమ్ ట్రైనర్ ఎవడైతే జీతూ సైని ఉన్నాడో, వాడు పిస్తల్ తీసుకొని తల మీద కాల్చేస్తే ముగ్గురు చనిపోయారు. సో, ఈ కాల్చేసిన తర్వాత ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత అక్కడున్నటువంటి వేడుకల్లో పాల్గొన్నోళ్ళందరూ పరారయ్యారు. వీడు జీతూ సేనిగాడు ఏం చేసిండంటే తెలివిగా ఆ జిమ్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఉంటది కదా! దాని డీవీఆర్ తీసుకొని పారిపోయిండు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి అట్లాగే డీవీఆర్ ఏదైతే ఉందో, అంటే ఆ ఘటనకు సంబంధించి ఎక్కడైతే స్టోరేజ్ ఉందో అది తీసుకొని పారిపోయిండు. సో, ఇలా ప్రధానంగా 10 మంది మీద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ అయింది. పోలీసులు 4 టీమ్‌లుగా విడిపోయి వీళ్ళ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ 4 టీములు వెతకగా కొంతమంది దొరికిర్రు. వాళ్ళకు తప్పించుకునే క్రమంలో వాళ్ళకు కాళ్ళకి బుల్లెట్లు తాకితే వాళ్ళని తీసుకొస్తున్న విజువల్ ఇప్పుడు మీరు చూసిర్రుగా. ఇగో చూడొచ్చు. 10 మంది మీద ఎఫ్ఐఆర్ అయితే నలుగురిని అరెస్ట్ చేసిర్రు ఫస్టు. ఆ నలుగురు కూడా కాల్పులు జరిపితే వాళ్ళు పారిపోతా ఉంటే కాల్పులు జరుపుతా ఉంటే వాళ్ళ కాళ్ళకు, చేతులకు గాయాలైనయి. వాళ్ళని పట్టుకున్నారు. సో, నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎవడైతే జీతూ సైని ఏ1 ఉన్నాడో వాని పేరు మీద 50,000 రివార్డ్ గూడా ఉంది. వాడిని పట్టిస్తే 50,000 రివార్డ్ ఇస్తామని యోగి గవర్నమెంట్ ప్రకటించింది. సో, వాడు నిన్న దొరికిన క్రమంలో ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. సో, యూపీలోని బలందర్ షా జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బలందర్ షా ట్రిపుల్ మర్డర్ కేసు ఎన్‌కౌంటర్‌తో బాధితులకు న్యాయం జరిగిందనే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న పరిస్థితి. సో, ఇది బర్త్‌డే వేడుక రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ చూడండి. ఈ వీడియో. వీడు జీతూ సైని. వాడు పక్కనున్నోడు మనీష్ సైని. సో, వాడు ఎన్‌కౌంటర్ అయిండు. ఎన్‌కౌంటర్‌ల తర్వాత అంబులెన్స్‌లో తీసుకుపోతున్న పరిస్థితి. ఎన్‌కౌంటర్ ఎందుకు చేశారనేది పోలీసులు వివరంగా చెప్తున్నారు. అదేంటో విందాం ఒకసారి. जो झांझर रोड है अपनी, उस पे एक आज अर्ली मॉर्निंग बदमाशों से मुठभेड़ हुई है। ये लोग वहाँ पे आकस्मिक तौर पे गश्त कर रहे थे, चेकिंग भी चल रही थी लगातार, क्योंकि आप जान रहे हैं 25/26 की रात में जो घटना हुई इसमें लगातार हमारी 6 टीमें अलग अलग जगहों पे दबिश दे रही थी और गिरफ्तारी के प्रयास में थी। जो उसमें शेष वांछित अभियुक्त बचे थे उन पे सब पे 50,000 रुपये का इनाम भी घोषित किया गया था। उसी प्रक्रिया में लोग उधर थे। रात को वहाँ पे बदमाशों को रुकने का इशारा किया गया जो स्कूटी से जा रहे थे। पुलिस को देखते ही उन्होंने पहले तो बचाव में उन्होंने बैक किया, सामने से भी जब उनको दिखा कि पुलिस है, इन्होंने साइड की रोड लिया।
ఇది ఇప్పుడు జీతు సైని ఎవడైతే అక్యూజ్డ్ ఉండో వాడు ఎన్కౌంటర్ తర్వాత వాడిని అంబులెన్స్‌లో తీసుకుపోతున్న విజువల్స్ ఇవి. వాడు జిమ్ చేసినప్పుడు కూడా ఈ ఘటన జరిగినటువంటి ఏదైతే మర్డర్ జరిగిందో, ఆ మర్డర్ జరిగిన జిమ్ము, ఆ మార్కింగ్ ఎక్కడైతే ఆ మర్డర్ చేశారో దానికి సంబంధించిన మార్కింగ్ అది. ఇది వీడు జిమ్ చేస్తున్నటువంటి ఆ వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది. సో, మొత్తానికి ఇది యోగి గవర్నమెంటు ఒక ఘటన పట్ల ఎట్లా స్పందిస్తది అనే దాని మీద ఇన్‌స్టాంట్ జస్టిస్ అంటాం కదా! సో, ఇన్‌స్టాంట్ జస్టిస్ తరహాలో ఆ జిమ్ ముగ్గురు అమాయకులను ఆవేశంలో విచక్షణ కోల్పోయి ముగ్గురు అమాయకులను చంపేసినటువంటి ఆహ్, జీతూ సైనినికి పోలీస్ ఎన్‌కౌంటర్‌లో సరైన బుద్ధి చెప్పారని కామెంట్ చేస్తా ఉన్నారు నెటిజన్లంతా. యోగి గవర్నమెంటు గూండా రాజు నుంచి సుపరిపాలన వైపు దిశగా యోగి గవర్నమెంటు గ్యాంగ్‌స్టర్‌లను సంఘ విద్రోహ శక్తులను ఎట్లా ఎలిమినేట్ చేస్తూ వస్తుందనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఈ వీడియోలు ప్రస్తుతం ఈ బులందర్ షా ట్రిపుల్ మర్డర్ కేస్‌కు ఒక అంతిమంగా ఫైనల్ జస్టిస్ వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తా ఉన్నాయి.